ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈ వివాహ మహోత్సవము అని మనం చెప్పుకుంటాం. వివాహం అనేటువంటిది మాకు మహా ఉత్సవంగానే మన పెద్దలు చేసేవారు. పూర్వపు రోజుల్లో ఇవి 5 రోజుల ఉత్సవంగా చేసేటువంటి వారట. ఇంకా అసలు ముందుకు వెళ్ళేటప్పుడు దీన్ని 10 రోజుల ఉత్సవంగా ఇట్లా చేసుకునేటువంటి వారు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మరి అటువంటి వివాహ మహోత్సవంలో మనం మొట్టమొదటిగా సహజంగా ఈ అమ్మాయిని అబ్బాయి యొక్క అంగీకారాలు అడుగుతారు. మీరు వివాహానికి మీకు అంగీకారం ఉన్నదా, సంబంధాలు చూడమంటారా అని అడుగుతున్నట్లుగా వారిని అడిగి కాస్త పెద్దలు పంపించేవారట. అటువంటి పెద్దలు ఎటువంటి వారై ఉండాలి అంటే మాటకారి తనం కలిగినటువంటి, నేర్పరితనం కలిగినటువంటి వారు, చక్కగా మధురమైన భాషణం అందంగా మాట్లాడేటువంటి వారు కావాలట. కొంతమంది మాట్లాడుతూ ఉంటే చాలా చక్కగా కలిసిపోతుంది. ఎటువంటి గొడవల మధ్య ఉన్నటువంటి వారు కూడా ఇట్టే కలిసిపోతారు. కానీ కొంతమంది మాట్లాడుతుంటే మాత్రంగా ఉన్న సంబంధం కూడా చెడిపోయే విధంగా మాట్లాడేటువంటి వారు కొంతమంది ఉంటారు. కాబట్టి మంచి యుక్తమైన మాట్లాడేటువంటి పెద్దలు లాంటి వారు 7 జతలు చెప్పులు అడిగిపోయేవాట ఒక సంబంధం కుదరాలంటే అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. మనం కూడా వింటూ ఉంటాం. అటువంటి ఆ సంబంధాలు వెతుకులాట అనేటువంటిది కూడా ఒక మహాయజ్ఞము. అందుకే ఈ వివాహ మహోత్సవాన్నే మనం చెప్తాము, ఇది సృష్టి యజ్ఞము. భగవద్దత్తమైనటువంటి సృష్టి కార్యం చేయడానికి మానవుడికి ఇచ్చినటువంటి ఒక యజ్ఞం ఇది ప్రాజాపత్య యజ్ఞం. అటువంటి యజ్ఞం యొక్క ఆరంభానికి ఎంత కష్టపడాలి మరి. కనుక పెద్దలందరూ కూడా ఆ ఊరు ఈ ఊరు అక్కడ ఇక్కడ అంటూ తిరిగి సరైనటువంటి ఒక సంబంధాన్ని ఉన్నది అని తెలిసిన తర్వాత పెళ్లి చూపులు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ ఏర్పాటులో కూడా వధువు యొక్క ఇంటికి వెళ్ళి అక్కడ ఈ ఏర్పాటు, ఎందుకంటే వధువుకు ఈ వివాహంలో ప్రాధాన్యత ఎక్కువ. అదేవిధంగా ఆ వధువునిచ్చేటువంటి తల్లిదండ్రులు కన్యాదాతకి కూడా ప్రాధాన్యత చాలా ఎక్కువ. కనుక వరుడే అక్కడికి వెళ్ళి వారిని అర్థించేటువంటి ఒక కార్యక్రమం ఇది. అయితే కార్యక్రమంలో ఈనాడు అదేదో కాస్త పురుషాహంకారము ఇటువంటివన్నీ కూడా లోనవుతున్నారు. అందుకోసమని మన ఈ చిన్ని ప్రయత్నము వధువు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒకరికొకరు నచ్చినటువంటి పరిస్థితులు ఏర్పడిన తర్వాత మాత్రమే పెద్దలందరూ కూడా వివాహాన్ని నిశ్చయము చేసేటువంటి వారు. అప్పుడు ఆ వివాహము అంటే ఒకరికొకరు ఆలుమగలు అంటే ఆ వధువరులు ఇద్దరికీ నచ్చాలి. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరికీ నచ్చాలి. దైవజ్ఞులందరూ కూడా వారి యొక్క లగ్న కుండలాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలన చేసి, ఎందుకంటే ఇది 100 ఏళ్ల పంట. మరి ఈ 100 ఏళ్ల పంట అనేటువంటిది ఒక చెప్పుకున్నాం కదా, ప్రజాపతి యజ్ఞమని. ఈ యజ్ఞము సఫలీకృతం కావాలి. ఈ సఫలీకృతం కావడానికి అనేకమైనటువంటి విషయాలు ఇందులో నిబిడీకృతమై ఉంటాయి. ఇది వ్యక్తిగతమైనదే కానీ ఇది మన కుటుంబ వ్యవస్థని ఉద్ధరించేటువంటి ఒక ఘనకార్యము. కనుక ఇది వ్యక్తిగతము, వ్యవస్థాగతము. కనుక తప్పకుండా ఈ యొక్క వివాహ విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఉన్నాయి. అలా తీసుకుని ఒకసారి ఈ వివాహాన్ని నిశ్చయం చేసుకుందాము మనం అనుకున్న తర్వాత అప్పుడు నిశ్చితార్థము అనేటువంటి ఒక మొట్టమొదటి వేడుకకు ఈ వివాహ మహోత్సవంలో ఉద్యమిస్తారు ఈ వధూవరుడు యొక్క తల్లిదండ్రులు. ఒక మంచి అంటే వివాహానికి ఏ విధంగా శుభ ముహూర్త నిర్ణయం చేస్తారో అదే విధంగా ఈ నిశ్చితార్థానికి కూడా చాలా జాగ్రత్తగా శుభముహూర్తాన్ని నిర్ణయం చేస్తారు. కారణం ఏమిటి అంటే ఈ నిశ్చితార్థం అంటే అర్ధ వివాహంతో సమానం. కనుక ఆనాడు చక్కగా ఈ వధూవరుల యొక్క కుటుంబ సభ్యులందరూ బంధుజనమంతా ఒక చోట కలిసి విఘ్నాధిపతి యొక్క పూజ జరిపి ఇతర దేవతారాధనలన్నీ కూడా జరిపి చక్కగా ఒకరికొకరు లగ్న పత్రికలు దైవజ్ఞుల చేత సరైనటువంటి లగ్నాన్ని నిర్ణయం చేసి ఆ లగ్న పత్రికలు మార్చుకోవడము, అదేవిధంగా తాంబూలములు మార్చుకోవడము జరుగుతుంది. ఈ విధంగా వధువుని యొక్క అభ్యర్థించినటువంటి వరుని యొక్క తల్లిదండ్రులు వధువు కన్యాదాత యొక్క అంగీకారంతో వీరంతా కూడా ఒకరికొకరు తాంబూలాలని మార్చుకొని అక్కడతో వివాహాన్ని
నిశ్చయం చేస్తారు. అంటే అర్ధ వివాహము అయినట్లుగా మనం భావన చేయాలి. జై శ్రీమన్నారాయణ.